హాయ్ సార్, మీరు రీసెంట్గా కార్నివాల్ 2024 అని చెప్పేసి ఒకటి అనౌన్స్ చేశారు. అసలేంటి కార్నివాల్ 2024 ముఖ్య ఉద్దేశం ఏంటి? అది స్టూడెంట్స్కి ఏ రకంగా హెల్ప్ఫుల్ అవుతుంది? యూపీఎస్సీ కార్నివాల్ 2024 అంటే మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఇప్పటికీ 2024 నాటికి 170 సంవత్సరాలు అవుతుంది. అంటే 1854లో మొదటిసారిగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మెకాలే అనే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి లార్డ్ మెకాలే కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఇప్పుడు ఉన్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది అన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ 170 సంవత్సరాల నేపథ్యంలో యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ గురించి ఒక సెలబ్రేషన్ చేయడం. కార్నివాల్ అంటే ఒక జాతర లాంటిది, ఒక పండగ లాంటిది. సో ఆ పండుగలో భాగంగా ఈ యూపీఎస్సీ కార్నివాల్ 2024 అనే ఒక కాన్సెప్ట్ని ఒక 1 వీక్ పాటు సెలబ్రేట్ చేస్తాం అన్నమాట. అంటే ఈ జూలై 17th నుంచి 23rd వరకు 7 రోజుల పాటు మనకి ప్రతిరోజు ఈవినింగ్ 4 o'clock నుంచి 8 o'clock వరకు ఉంటుంది కార్నివాల్. సో ఇది స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుందంటే అసలు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే ఏంటి, అందులో ఉండే కీలకమైనటువంటి సబ్జెక్టులు ఏంటి, స్కోరింగ్ ఎలా చేయాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుంది, తర్వాత జిఎస్ అంటే ఏంటి, ఆప్షనల్స్ అంటే ఏంటి, అసలు పూర్తిగా అసలు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గురించినటువంటి మొత్తం కంప్లీట్ ప్యాటర్న్ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయడం కోసం మొత్తం మా ఫ్యాకల్టీ అంతా కలిసి చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఇది అంటే పూర్తి ఉచితంగా ఉంటుందా సార్? దీనికి ఏమన్నా లైక్ ఎంట్రీ ఫీజు లేకపోతే నామినల్ ఫీజు ఏవో ఉంటుంది? ఇది కంప్లీట్గా ఫ్రీ ప్రోగ్రామ్, ఎలాంటి ఫీజు లేదు. ఈ జాతరలో ఎవరైనా పాల్గొనవచ్చు. అంటే లైక్ ఇప్పుడు మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్కి, అంటే ఇంటర్ వాళ్ళకి కూడా మీరు ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నారు, ఇంటర్ వాళ్ళు కూడా ఇంటర్లో రాబోయే వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి వచ్చే వాళ్ళు కానీ, ఆల్రెడీ డిగ్రీ బీటెక్ ఇటువంటి వాటిలో ఉన్న ఫస్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బీటెక్ 4th ఇయర్ వాళ్ళు, లేకపోతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానీ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా రావచ్చు. ఓకే. సో ఇది లొకేషన్ ఎక్కడ సార్? ఇది మనకి Sir UPSC యూనివర్స్ మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది. దీంట్లో మనకి సంధ్యా థియేటర్ పక్కనే ఉంటుంది. ఆ సంధ్యా థియేటర్ పక్కనే ఉన్న బిల్డింగ్లో 2nd floorలో ఈ యాక్టివిటీ జరుగుతుంది. అండ్ ఆన్లైన్లో కూడా జూమ్ ద్వారా కొంతమంది యాక్సెస్ అవ్వచ్చు. ఓకే, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే. అంటే జూమ్ అంటే ఎలా ఉంటుంది సార్? అంటే మీరు ఏమన్నా కోడ్ లాంటిది జూమ్ సంబంధించి స్టూడెంట్స్ దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ జూమ్ ఐడి మీటింగ్ తర్వాత ఈ పాస్వర్డ్ పంపిస్తాం. నెక్స్ట్ ఈ యూపీఎస్సీ యూనివర్స్లో మనకి ఈ కార్నివాల్లో భాగంగా ఆప్షనల్ సెలెక్షన్ మీద ప్రతిరోజు యాక్టివిటీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ 17th పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద నేను ఒక క్లాస్ తీసుకుంటూ జరుగుతుంది. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎటువంటి. అలాగే 18th సోషియాలజీ మీద ప్రొఫెసర్ గణేష్ గారు తీసుకుంటారు. అండ్ 19th హిస్టరీ మీద డాక్టర్ శ్రీధర్ గారు తీసుకుంటారు. 20th పొలిటికల్ సైన్స్ గురించి మిస్టర్ రత్నాకర్ గారు దీని మీద అవగాహన కలిగిస్తారు. 21st తెలుగు లిటరేచర్ ఆప్షనల్ మీద భవానీ శంకర్ సార్ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం పెడతారు. అండ్ 22nd ఆంథ్రోపాలజీ, సాటర్డే రోజు ఆంథ్రోపాలజీ బై డాక్టర్ వివేకానంద. హీ ఈజ్ ఎంబీబీఎస్ బై ఎడ్యుకేషన్. సో ఈ మొత్తం ఈ 6 సబ్జెక్టులకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఈ 6 రోజుల పాటు ఉంటుందన్నమాట. సో ఈ కార్నివాల్లో జిఎస్ అంటే జనరల్ స్టడీస్ దీనికి సంబంధించింది అంశాలు ఎలా ఉంటాయి? సో ఈ కార్నివాల్కి సంబంధించి మనకి ప్రతిరోజు ఆప్షనల్ క్లాసెస్ మా ఈవినింగ్ 6 to 8 ఉంటుంది. దానికన్నా ముందు 4 to 6 జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాల మీద క్లాసెస్ పెడతాం. అంటే ఒకరోజు జనరల్ ఎస్సే మీద, ఇంకొక రోజు ఎథిక్స్ మీద, ఒకరోజు ఆన్సర్ రైటింగ్, తర్వాత పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఇట్లా ప్రతి జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి కీ సబ్జెక్ట్స్ అన్నీ, కోర్ సబ్జెక్ట్స్ అన్నిటి మీద ఒక్కొక్క ఫ్యాకల్టీ, సంబంధిత సబ్జెక్ట్ ఫ్యాకల్టీ వచ్చి కాన్సెప్ట్స్ చెప్తారు. ఇప్పుడు పాలిటీ నేను చెప్తాను, ఎకానమీ మిస్టర్ అనిల్ కుమార్ చెప్తారు, అలాగే హిస్టరీ డాక్టర్ శ్రీధర్ చెప్తారు, జాగ్రఫీ డాక్టర్ శ్రీహరి చెప్తారు. అండ్ అదేవిధంగా మనకి తర్వాత ఈ సబ్జెక్టులో మనకి కరెంట్ అఫైర్స్ మీద, తర్వాత ఆన్సర్ రైటింగ్, ఈ మెంటర్షిప్, వీటన్నిటి మీద డాక్టర్ భవానీ శంకర్ సార్ చెప్తారు.
అలాగే ఎథిక్స్కి సంబంధించినటువంటి అంశాల మీద డాక్టర్ వివేక్ చెప్పడం జరుగుతుంది. సోషల్ ఇష్యూస్ మీద మేజర్ శ్రీనివాస్ గారు చెప్తారు. సో ఇట్లా ఒక్కొక్క జనరల్ స్టడీస్ సబ్జెక్ట్కి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఫ్యాకల్టీ దీని అవగాహన కల్పించడం జరుగుతుంది. మామూలు క్లాస్ తర్వాత Q&A సెషన్ ఉంటుందా సార్? Yes. క్వశ్చన్ ఇప్పుడు 2 hours సెషన్ జనరల్ స్టడీస్కి 2 hours 4 to 6 ఉంటుంది. ఆప్షనల్ 2 hours సెషన్ అంటే 6 to 8 ఉంటుంది. సో ఈ 2 hours సెషన్లో ఒక 1.5 hour క్లాస్ చెప్పిన తర్వాత ఒక ½ an hour పాటు స్టూడెంట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్లు అడగచ్చు, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ మండే టు సాటర్డే ఈ జనరల్ స్టడీస్ తర్వాత ఈ ఆప్షనల్కి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమం అయిపోయిన తర్వాత సండే రోజు మార్నింగ్ 9 to 1 ఈ జరిగేటటువంటి కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంటుంది. దాంతోపాటు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి కావాల్సినటువంటి మైండ్ సెట్ ఎలా ఉండాలి, పర్సనాలిటీ ట్రైట్స్ ఎలా ఉండాలి, ఇటువంటి అంశాల మీద కూడా ఒక సెషన్ ఏర్పాటు చేస్తాం.